కృష్ణవేణి గారు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మీరు మచ్. గ్రూప్ 1 ఫలితాల్లో మంచి సక్సెస్ని అందుకున్నారు. ఎలా సాధ్యమైందండి మీరు గ్రూప్ 1 సక్సెస్ అనేది? లక్షల మంది పోటీ పడ్డారు ఫిల్మ్స్ దగ్గర నుంచి తీసుకుంటే. ఎస్ సార్. ఈ లక్షల మందిలో చివరికి సక్సెస్ అయిన అతి కొద్ది మందిలో ఒకరిగా మీరు ఎలా పాసిబుల్ అయింది మీ జీవితం? ఎస్ సార్. సార్ నాకు 6th క్లాస్ నుంచి డ్రీమ్ సార్. నేను యూపీఎస్సి ఎప్పుడైనా క్రాక్ చేయాలి, కృష్ణవేణి ఐఏఎస్ అనేసి నా డ్రీమ్ సార్. అది నాకు అందులో ఒక ముందడుగు అని చెప్పుకోవచ్చు సార్ ఈ పరిణామం అనేది. కాకపోతే రీసెంట్గా వచ్చిన గ్రూప్ 1 ఫలితాల్లో నాకు ఏసీటీఓ రావడానికి చాలా హ్యాపీగా అనిపించింది సార్. నేను 2021 తర్వాత పాస్డ్ అవుట్ అయింది సార్ నాది. అప్పటి నుంచి నేను సివిల్స్ కోసం అని కొద్దిగా ట్రై చేశాను. 2021లో ఏం చేశారు? డిగ్రీయా? బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ సార్. సివిల్ ఇంజనీరింగ్ తర్వాత ఆ తర్వాత పీపీఎస్సీ గ్రూప్ 1 లాస్ట్ టైం ఒకసారి రాశాను సార్. అందులో మెయిన్స్లో పోయింది సార్ నాది. ఆ తర్వాత మళ్ళీ ఈసారి ఖచ్చితంగా నాకు జాబ్ కొట్టాలి అన్న దృక్పథంతోనే రాశాను సార్. మళ్ళీ ఈసారి జాబ్ వచ్చింది. మీ కుటుంబ నేపథ్యం గురించి, తర్వాత నేటివ్ ప్లేసు, నాన్నగారు, ఎడ్యుకేషన్, ఈ వివరాలు కొంచెం చెప్తారా? ఓకే సార్. సార్ నా పేరు కృష్ణవేణి. మాది చిత్తూరు జిల్లా సార్. చిత్తూరు జిల్లాలో ఎస్ఆర్పురం మండలం వడ్డికండిగ గ్రామం సార్ మాది. మా నాన్న పేరు దొరస్వామి, ఆయన ఫార్మర్ సార్. మా అమ్మ పేరు రత్నమ్మ. ఇంటి దగ్గర కూలీ పనులు చేస్తుంది, చేను దగ్గర చేసుకుంటుంది సార్ అమ్మ. నాకు 2 బ్రదర్స్ ఉన్నారు సార్. మళ్ళీ మా అన్నకి మ్యారేజ్ అయింది, వదిన. అంటే ఇంకా నా స్టడీ నేపథ్యంకి వస్తే నేను 1st క్లాస్ నుంచి 5th వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను సార్. మండల ప్రాథమిక పాఠశాల వడ్డికండిగలో. ఆ తర్వాత 6th to 10th ఎస్ఆర్పురం హై స్కూల్లో చదివాను సార్. 10thలో ఫస్ట్ వచ్చిన తర్వాత IIITకి సెలెక్ట్ అయింది సార్. 6 years ఇంటిగ్రేటెడ్ కోర్సు IIITలోనే సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్నాను సార్. ఎక్కడండి IIIT? ఇడుపులపాయ సార్. ఇడుపులపాయ. అంటే మీరు ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చారు, మామూలు స్టూడెంటే, కానీ మీరు సివిల్స్ గ్రూప్ 1 ఇలా టాప్ సర్వీసెస్ గురించి కలగన్నారు. ఏ ధైర్యంతో మీరు ఈ లక్ష్యాలని నిర్దేశించుకున్నారు? మీకు సంబంధించిన పాజిటివ్ థింగ్స్ మీకు ధైర్యాన్ని ఇచ్చి ఉంటాయి కదా, ఏ ధైర్యంతో మీరు ఈ లక్ష్యాలని తీసుకున్నారు? సార్ నాకు 6th క్లాస్లో ఒక ఇన్సిడెంట్, నాకు ఇలా ఇన్సిడెంట్ జరిగింది సార్. ఏం జరిగిందండి? కరెంట్ షాక్, 6వ క్లాస్లో కరెంట్ షాక్ తగిలింది సార్. ఆ సమయంలో కాలు చేయి అనేది నాకు 2 కోల్పోయాను సార్. ఆ తర్వాత నేను గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ అన్ని చోట్ల తిరిగాను సార్. కోర్టుకి ప్రతి చోట తిరిగాను. అక్కడ కొద్దిగా నాకు ఏదో ఇంకా చేయాలి వాళ్ళు అని అనిపించింది సార్. కొద్దిగా నిర్లక్ష్య ధోరణి అనేది ఆ సమయంలో కనిపించింది సార్. బట్ ఇప్పుడు ప్రజెంట్ అలా చాలా మారింది. ఆ సమయంలో అనిపించినప్పుడు నేను 6th క్లాస్లో చాలా మొండిగా అనుకున్నాను సార్. కలెక్టర్ అవ్వాలి, మనం ఏదో అంటే మనం చేయొచ్చు, ఒక అంత హోదాలో ఉన్నప్పుడు సార్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు, మనకెందుకు ఆ థాట్ రాకూడదని నేను 6th క్లాస్లో అనుకున్న స్ట్రాంగ్ గోల్ సార్ నాకు ఇది, కలెక్టర్ అవ్వాలని. అందులో ఇది మొదటి స్టెప్ సార్ నాకు ఏసీటీఓ రావడం. అంటే ఫిజికల్ డిజేబిలిటీ అనేది ఎప్పుడన్నా మీ ధైర్యాన్ని తగ్గించిందా, లేకపోతే మీరు ఫిజికల్గా ఎప్పుడన్నా ఇబ్బందిగా ఫీల్ అయిన సందర్భాలు? నో సార్. అంటే నాకు ఎప్పుడు అలా అనిపించలేదు సార్ కరెంట్లో పడిన తర్వాత. ఎందుకంటే నాకు ఫ్యామిలీ సపోర్ట్, ఫ్రెండ్స్ సపోర్ట్ చాలా ఉంది సార్. వాళ్ళ లేకపోతే మేబీ ఈ సక్సెస్ చాలా ఇది అనుకోవచ్చు. వాళ్ళ వల్లనే నాకు ఈ సక్సెస్ అనేది కొద్దిగా ఇంకా చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. సివిల్స్ జర్నీ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారండి? 2022 సార్. ఇంజనీరింగ్ అయిపోగానే? ఎస్ సార్, ఇంజనీరింగ్ అయిపోగానే స్టార్ట్ చేశాను సార్. 2022లో నోటిఫికేషన్ వచ్చింది సార్ గ్రూప్ 1. ఆ తర్వాత 2023లో గ్రూప్ 1, 2 నోటిఫికేషన్ వచ్చింది సార్. రీసెంట్గా గ్రూప్ 1, 2 2 సెలెక్ట్ అయ్యాను సార్. ఓకే, 2 కూడా సెలెక్ట్ అయ్యారు. ఏ పోస్ట్ అండి అది? సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్. ఇక్కడేమో స్టేట్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్. ఓకే ఓకే, చాలా సంతోషం. ఈ గ్రూప్ 1 సక్సెస్ అవ్వడానికి కారణమైన మీకు సంబంధించిన మెరిట్స్ గురించి చెప్తారా? అంటే ప్రిపరేషన్ వైజ్గా ఒక బెటర్ పర్ఫార్మెన్స్ ఉండొచ్చు, వ్యక్తిగతంగా డిసిప్లిన్, హార్డ్ వర్కింగ్ నేచర్, ఇలాంటివి ఉండదు మెరిట్స్. సార్ నేను డైలీ మార్నింగ్ 6కి ముందే లేస్తాను సార్. లేచిన తర్వాత నా పర్సనల్ వర్క్ చూసుకొని నేను డేకి 12 hours టార్గెట్ పెట్టుకుంటాను సార్. 12 to 10 to 13 hours. ఆ టైం మా మధ్యలో ఎలాగైనా నేను ఏదన్నా ఒక నోట్స్ రాసుకున్నప్పుడు క్లిప్పింగ్స్ కానీ అవన్నీ దానికి ఒక క్వశ్చన్కి రిలేటెడ్ 360 degreesలో కవర్ చేసుకుంటాను సార్. అంటే ఇన్ డెప్త్గా కాకుండా ఈ ఏరియాస్లో వస్తే మనం ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి అనే దాని గురించి నేను చూసుకుంటాను సార్ ప్రతిదానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ గ్రోత్, ఇలా ఎకనమీలో, పాలిటీలో ఏదన్నా ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎలా అటెంప్ట్ చేయాలి, డిఫరెంట్ వాటికి డయాగ్రామ్స్ ఎలా యూజ్ చేయాలి, అవి నేను చాలా బాగా చూసుకున్నాను సార్. నాకు టెస్ట్ సిరీస్ కొంచెం హెల్ప్ అయింది సార్ అది. ఓకే ఓకే. తర్వాత ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్తో మీ అనుబంధం గురించి? సార్ నేను స్టడీ సర్కిల్లో ఇంటర్వ్యూకి గైడెన్స్ కోసం ఇక్కడికి వచ్చాను సార్. మేడం సంఘమిత్ర మేడం కానీ, సార్ వాళ్ళు కానీ, గౌతమ్ సార్ వీళ్ళు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు సార్.
సో ఇక్కడ చాలా బాగా అనిపించింది సార్. నేను ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత నాకు ఫస్ట్ టైం ఇంకా నేను ఓకే నేను చేయగలుగుతాను, నాకు కూడా ఇంటర్వ్యూ ఇది పెద్ద కష్టమేమో అనిపించింది అంటే ఫస్ట్ ఈ ఇన్స్టిట్యూట్లోనే అనిపించింది సార్ నాకు. కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎస్ సార్, కాన్ఫిడెన్స్ అనేది నాలో చాలా పెరిగింది సార్. మేడం ప్రత్యేకంగా నాకు ఇలా నువ్వు చేయాలి, నీకేమైనా పర్సనల్గా హెల్ప్ కావాలన్నా ఎలా క్వశ్చన్స్ వస్తాయి, ఎలా వస్తాయి, ఏవి రావు అనేది మేడం కూడా సంఘమిత్ర మేడం దగ్గర ఉండి చూసుకున్నారు సార్. ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ చెప్తారా? సర్వీస్ కమిషన్ ఇంటర్వ్యూ. ఎస్ సార్, ఫస్ట్ టైం స్టార్టింగ్లో చాలా భయం అనిపించింది సార్. ఆ తర్వాత క్వశ్చన్స్ ఇలా కంటిన్యూగా అడగగానే ఓకే నేను చేయగలుగుతాను, చెప్పగలుగుతానని కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ అయింది సార్. ఫర్దర్గా ఇది యూపీఎస్సీకి కూడా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను సార్. సంతోషం అండి. గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి మీ సలహాలు? సార్ డైలీ నాకు అనిపించింది, హార్ట్ఫుల్గా అనిపించిందంటే కన్సిస్టెన్సీ, హార్డ్ వర్క్, దానికితో పాటు స్మార్ట్ వర్క్ సార్. డైలీ 12 అవర్స్, వన్ డే 12 అవర్స్, నెక్స్ట్ డే 8 అవర్స్, నెక్స్ట్ డే అసలు చదవకపోవడం, ఇలా కంటే డైలీ ఇన్ని రోజులు నేను ఇంత చదవాలి, ఇంత టార్గెట్, ఇది కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ ఏదైనా చూసుకుంటే మనకు సక్సెస్ అనేది కొంచెం హెల్పింగ్గా ఉంటుందని అనిపిస్తుంది. ఇప్పుడు మీరు కన్సిస్టెంట్గా కష్టపడటం అన్నారు, ప్రతిరోజు 10-12 గంటలు షెడ్యూల్ వేసుకునే వాళ్ళని చెప్పారు. ఎస్ సార్. ఈ కన్సిస్టెంట్గా ఎంతకాలం ఇలా చదివారు 10-12 గంటలు ప్రతిరోజు? సార్ అంటే 3 ఇయర్స్ కంప్లీట్గా 12 అవర్స్ చదవలేదు సార్. బిఫోర్ ప్రిలిమ్స్ కొంచెం షెడ్యూల్ అవర్ అనేది తగ్గించాను సార్. మెయిన్స్కి చాలా 12 అవర్స్ అలా చదివాను సార్. ఆ తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూకి కొద్దిగా తగ్గించాను సార్. అంటే ఏ సెక్షన్కి బట్టి ఇప్పుడు ప్రిలిమ్స్ అయితే ఎలా చదవాలి, మెయిన్స్కి ఎలా చదవాలి, ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలని ఒక ఐడియా ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా చదివాను సార్. అంటే ఈ పరీక్షలకి ప్రతిరోజు 10-12 గంటలు కష్టపడాలి అనే ఒక కంపల్షన్ ఉందంటారా? నో సార్, అది నేను చెప్పను సార్. బేస్డ్ ఆన్ దేర్ మైండ్ సెట్ సార్. వాళ్ళు కొంతమందికి ఎక్కువగా నాలెడ్జ్ ఉండొచ్చు, కొంతమంది ఈజీగా గ్రాస్ప్ చేయొచ్చు. నాకు సెట్ అయింది సార్. నాకు సెట్ అయింది, ప్రతి ఒక్కరికి అలానే ఉండాలని రూల్ ఏం లేదు కదా కాబట్టి సార్, వాళ్ళకి ఎలా వాళ్ళు ఈజీగా ఇంకా ఫాస్ట్గా చేయగలుగుతారన్న వాళ్ళకి అది 10 అవర్స్ 8 అవర్స్ కూడా ఈజీయే సార్, సరిపోతుంది సార్. ఓకే, ఇంకా ఎలాంటి క్వాలిటీస్ ఉండాలంటారు గ్రూప్ 1 ఎగ్జామ్స్లో, సివిల్స్లో సక్సెస్ అవ్వాలంటే? సార్ ప్రిలిమ్స్ వరకు అయితే ఇప్పుడు టెస్ట్ సిరీస్ రాస్తాం సార్, ఎక్కడైనా రాస్తాం, అది ఏ ఇన్స్టిట్యూట్లో అయినా. ఒకసారి మనం టెస్ట్ సిరీస్ మార్కులు వచ్చిన తర్వాత మనకు తక్కువ వచ్చాయనే ఫీలింగ్ను తీసేయాలి సార్. ఫస్ట్ తక్కువ వచ్చాయనే ఫీలింగ్ తీసేసి అసలు మనం ఎక్కడ తప్పు చేసాం ఆ తప్పు నెక్స్ట్ రిపీట్ కాకుండా చూసుకుంటే హెల్ప్ అవుతుంది సార్. నెక్స్ట్ అట్లా కొన్ని టెస్టులు రాయగా మనకు మెయిన్స్ ఎప్పుడైతే డైరెక్ట్ ఎగ్జామ్ రాస్తామో ఎగ్జామ్ సెంటర్లో మనకు అంత ఫియర్ అనేది చాలా తగ్గిపోతుంది సార్. ఆ సేమ్ మిస్టేక్స్ మళ్ళీ మనం రిపీట్ చేయము. ఓకే, డిజేబిలిటీ అనేది మీ లైఫ్లో డిసడ్వాంటేజ్ అయిందా? ఎట్లా మీరు దాన్ని ఓవర్కమ్ చేశారు? నో సార్, డిసడ్వాంటేజ్ ఏం కాదు సార్. డిజేబిలిటీ అనేది ప్రాబ్లం కాదు అని నేను చెప్తాను. మన సంకల్పం అనేది స్ట్రాంగ్గా ఉంటే డిజేబిలిటీ అనేది మ్యాటర్ కాదని నాకు అనిపించింది సార్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి. మనం స్ట్రాంగ్ అనుకుంటే ఏదైనా చేయగలుగుతాం, అది ఎలాంటి వాళ్ళతో అయినా మనం పోటీ పడగలుగుతాము, సాధించగలుగుతామనే నమ్మకం నాలో అనిపించింది. మీరు ఎంత స్ట్రాంగ్గా అనుకున్నారు మీ లైఫ్ ఎయిమ్ గురించి? అంటే సార్ ఖచ్చితంగా ఒక్క రోజైనా నా పేరు కృష్ణవేణి ముద్దంగల IAS ఖచ్చితంగా అవ్వాలి. నేను ఎలా కష్టపడతానో నాకు తెలీదు, ఎలా చదువుకుంటానో నాకు తెలీదు. నేను చదవాలి, కష్టపడాలి, మా అమ్మ నాన్నకి మంచి పేరు తీసుకురావాలి, సమాజానికి నేను ఏ కష్టం అయితే నేను డైరెక్ట్గా చూశానో దాంట్లో అట్లీస్ట్ నేను చాలా వరకు తగ్గించాలని మాత్రం స్ట్రాంగ్గా అనుకున్నాను సార్. ఇది అందులో ఫస్ట్ స్టెప్ సార్ నాకు. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.